వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ప్రజల కోసమే జీవించిన వంగవీటి రంగ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి పురస్కరించుకుని ఏలూరు జిల్లా భీమడోలు సంత మార్కెట్లో రంగ విగ్రహానికి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, ఆయన అభిమానులు నివాళులు అర్పించారు. ఏపీ ఆప్కాప్ చైర్మన్ గని వీరాంజనేయులు, వైసీపీ యువజన నేత పుప్పాల కార్తీక్, రంగ అభిమానులు, కాపు సంఘం నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత రంగా విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం అంబేద్కర్, ఎన్టీఆర్, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వృద్ధులకు పండ్లు, బ్రెడ్ పంచారు. ఈ కార్యక్రమంలో ప్రతి మదన్, పసుపులెట్టి శ్రీను, సుబ్రహ్మణ్యం, వాసు, మంచం నాగు, శేషపు గిరి, కాపు సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరం కూడా కలిసి ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన సిద్ధాంతాలను, అంటే బడుగు బలహీన వర్గాల గురించి ఆయన చేసిన ఎనలేని సేవని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజున అందరూ కూడా ఇక్కడ గౌరవించుకోవటం, అలాగే మనకి రాబోయే తరాలకు కూడా అంటే ఒక వేరే వాళ్ళకి సేవాభావంతో ముందుకు వెళ్ళే విధంగా, అంటే అతన్ని ఏదో ఒక కులానికి సంబంధించింది కాకుండా అందరికీ కూడా ఎవరైతే అట్టడుగు వారు ఉంటారో, బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళందరికీ గురించి ఆయన అనేక పోరాటాలు చేసి ఆయన కూడా ఆ రోజున ప్రజాభిమానం మెండుగా ఉన్నటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క 37వ వర్ధంతి సందర్భంగా మరి భీమడోలు మార్కెట్ యార్డ్ సెంటర్లో ఉన్నటువంటి ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా అందరూ చేసేటువంటి ఏడుకులో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మరి రంగా గారు ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే, ఎవరైనా సమాజంలో అట్టడుగు స్థాయి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా వెంట పెట్టుకుని పూర్తిగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల స్థాయికి అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పి నేను నమ్ముతా ఉంటాను. ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదేశాలతో ఆకివీడు నగర పంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఆకివీడు టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ బొల్ల వెంకటరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మెయిన్ రోడ్ నుండి రైల్వే స్టేషన్కు వెళ్లే సీసీ రోడ్డు పనులు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెంకన్నబాబు, దోబ సురేష్తో పాటు కూటమి నాయకుడు పాల్గొన్నారు. ఆకివీడు మెయిన్ రోడ్ నుండి అలాగే రైల్వే స్టేషన్ వైపు వెళ్లే విధంగా ఒక అప్రోచ్ రోడ్డు, పూర్వం నుంచి కూడా ఈ రోడ్డు కావాలని స్థానిక పెద్దలు అలాగే ఇక్కడ అంతా కోరుతుంది. కానీ ఇది పెండింగ్ పడిపోయి ఉంది. ఈ రోడ్డుని ఇలా మనకి అవసరం అని చెప్పని ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్తే ఎమ్మెల్యే ఇమీడియట్లీగా ఇక్కడ ఒక క్రిస్టియన్ శ్మశాన వాటిగా అలాగే ఒక హిందూ శ్మశాన వాటిగా ఉండి వర్షాకాలం చాలా దుర్భర పరిస్థితి ఇక్కడ నెలకొంటా ఉండేది. ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళగానే వాళ్ళు వెంటనే దీనికి 20 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేసి 15 ఫైనాన్స్ లో సుమారుగా 160 మీటర్లు రోడ్డు ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డు ఒక వార్డుకు పరిధి చెందింది కాదు. ఇది గ్రామంలో ప్రజలందరూ కూడా మెయిన్ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే అత్యంత దగ్గర మార్గంగా ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడే విధంగా ఈ రోడ్డుని చేయించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి పార్టీ తరఫున కూడా ఆయన ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం. ఆకివీడు ప్రజలు ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటారని చెప్పని మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మాకు అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మీ అడుగుజాడలపై నడుచుకుంటూ అన్ని అభివృద్ధులు చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ, ప్రజలకు అవసరమైనటువంటి రోడ్డు అసంపూర్తిగా ఆగిపోవటం వల్ల మరి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో 20 లక్షలు ధనంతో మరి మన రోడ్డు వేయటం జరుగుతుంది. సీసీ రోడ్డు ఆకివీడులో కూడా ఆయన గ్రాంట్ నుంచి రమారామి ₹1 కోటి
ఇచ్చి కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ రెండోసారి కూడా ఈ రోడ్లన్నీ కూడా అవ్వాలి అనే సంకల్పంతో మరి ఎమ్మెల్యే గారు పూర్తి సహాయ సహకారాలతో మళ్ళీ కొన్ని రోడ్లు కూడా పురమాయించడం జరిగింది. పురమాయించిన దాంట్లో సమతానగర్ ఎన్నో సంవత్సరాలుగా అసలు రోడ్డు లేదు. దానికి 3,50,00,000 ఆ రోడ్డు కూడా పురమాయించడం విధంగా ఆయనకి ఆ సమతానగర్ ప్రజలందరూ కూడా ఉండాలి. అలాగే ఆకిలీలో ఏ అయితే రోడ్లు లేవు అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేయాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారి విజ్ఞాపనలో మేమందరం కూడా ప్రతి రోడ్డు కూడా వేసి ప్రజలకి సౌకర్యాలు అందించగలమని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల విలాస మండపంలో కొలువు తీరిన స్వామివారి ధనుర్మాస ఉత్సవం చూపర్లకు నేత్రపర్వమైంది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని జరిగిన స్వామివారి త్రివీధి సేవను భక్తులు కనులారా తిలకించి తరించారు. అశ్వాలు గజలక్ష్మి ముందు నడుస్తుంటే తొడక్క వాహనంపై కొలువు తీరిన స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామి అమ్మవార్ల వాహనం క్షేత్ర పురవీధులకు బయలుదేరింది. తిరువిధి సేవ అనంతరం మండపంలో స్వామి అమ్మవార్లు ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. పోలీసులు కేవలం విధి నిర్వహణకే పరిమితం కాకుండా సామాజిక సేవల్లోనూ క్రియాశీలక భాగస్వాములు కావాలని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకప్రత బాగ్జీ పిలుపునిచ్చారు. మానవ సేవ మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో తోటివారికి సహాయం చేయాలన్నారు. 2 టౌన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ 1 మణికంఠ చందోలు, ఏసీపీలు లక్ష్మణమూర్తి, నరసింహమూర్తి, సిఐ ఎర్రవనాయుడు, ఇతర అధికారులు సిపికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని పలువురు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. డిసెంబర్ 26వ తేదీ మన వైజాగ్ నగరంలో కొందరు దాతలు, అందులో శ్రీ సుందరరాం రాజు గారి ఆధ్వర్యంలో, తర్వాత లోకల్ కార్పొరేటర్స్ మిస్టర్ కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో, తర్వాత శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, తర్వాత మేడం రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇంకా కొందరు నాయకులు, కొందరు దాతలు, అందరూ గొప్పవాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఒకవైపు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం, మరోవైపు బకెట్స్, మాగ్స్, బ్లాంకెట్స్, పండ్లు పంపిణీ ఉచితంగా అది ఏర్పాటు చేయడం, ఒకవైపు బ్లైండ్ పర్సన్స్కి, మరోవైపు షెల్టర్ హోమ్లో ఉన్న వృద్ధులకు, మరోవైపు విద్యార్థులకు, స్టూడెంట్స్కి, మరోవైపు మన సమాజంలో వెనకపడి ఉన్న వ్యక్తులకు. సో ఇది చలికాలం కాబట్టి బ్లాంకెట్, తర్వాత బాకెట్స్, మాగ్స్, విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్స్ ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేస్తారండి. ఈ సేవా కార్యక్రమం ఎందుకు చేస్తారంటే వాళ్ళకు తెలుసు మానవ సేవే మాధవ సేవ. ఆ మాట గుర్తు పెట్టుకుంటూ ఇలాగే వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నారండి. మన డీసీపీ 1 గారి ఆధ్వర్యంలో, ఏసీపీ గారి ఆధ్వర్యంలో, సిఐ 2 టౌన్ గారి ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతుంది. ఈ చక్కటి ప్రోగ్రాం పెట్టిన ప్రతి వ్యక్తికి పేరు పేరున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన వైజాగ్ నగరంలో ప్రతి చోట ఇటువంటి ప్రోగ్రాం పెట్టడం ఎంతైనా అవసరం. ఈ సందర్భంగా నేను డీసీపీ గారికి, ఏసీపీ గారికి, ఇన్స్పెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అండ్ రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తే నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వస్తానని హామీ ఇస్తూ మరొకసారి నిర్వాహకులందరికీ
పేరు పేరున్న ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. తీసుకుని ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తే కమ్యూనిటీ పోలీసింగ్ కింద అది మంచి పోలీసింగ్ ఇనిషియేటివ్. అది పోలీస్ ప్రజల అనుబంధం అది ఇంకా పెరుగుతుందని నేను నమ్ముతున్నా, ఆశిస్తున్నా. అండ్ అందరికీ అడ్వాన్స్గా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. నమస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం చంద్రబాబు భేటీ. విభజన హామీ మేరకు కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వినతి. జగన్ పుట్టినరోజున వేట కొడవళ్లతో వైసీపీ శ్రేణులు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచన. వేటకత్తెలతో జగన్ పుట్టినరోజు వేడుకలు చేస్తూ వైసీపీ సైకిలు రెచ్చిపోతున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు. చంద్రబాబుపై ఉన్న కేసులు, ఆయన చేసిన స్కీములు ఎప్పుడూ జరగలేదు. వైసీపీ ప్రధాన కార్యదర్శి పొనవలు సుధాకర్ రెడ్డి విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.